తెలంగాణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కొనసాగుతోంది. 99 రోజులు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా తొలి రోజు పగడ్బందీగా అమలు చేశారు అధికారులు. జూన్ 12 వరకు థీమ్లను రెడీ చేసింది ప్రభుత్వం. తొలి రోజు ఉమ్మడి జిల్లాల వారీగా ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల అధ్యక్షతన సంసిద్ధత సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో మంత్రులతో పాటు కలెక్టర్లు, జిల్లా ముఖ్యాధికారులు పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రిపరేషన్ మీటింగ్ నిర్వహించారు. కరీంనగర్లో పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్లో మంత్రి సీతక్క మీటింగ్ నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, ఖమ్మంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి సమీక్ష నిర్వహించారు. మహబూబ్ నగర్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇతర జిల్లాల్లో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సంసిద్ధత సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి లబ్ధిదారుడికి అందేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని మంత్రులు సూచించారు. అలాగే పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రులు ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 10 ప్రధాన అంశాల ప్రతిపాదికన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొదటగా పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్లను క్లియరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరోగ్యం, సంక్షేమం, పిల్లల భద్రత, రక్షణ, డ్రగ్స్ నో, రైతులు, విద్య, క్రీడలు, మహిళలు, పర్యావరణం అంశాలపై 4 నుంచి వారం రోజుల పాటు ఒక్కొక్క అంశంపై కార్యక్రమాలను నిర్వహించనుంది ప్రభుత్వం. ఇప్పటికే ఈ కార్యక్రమాల మార్గదర్శకాలను జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు. 99 రోజుల ప్రణాళిక లక్ష్యాలు, ప్రాధాన్యతలను కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లకు వివరించడానికి ఈ నెల 12న ఒకరోజు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనుంది ప్రభుత్వం. అలాగే ఏప్రిల్ 2న గ్రామ సభలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి వీడియో సందేశాన్ని ప్రదర్శించనున్నారు. గ్రామ సభల్లో రైతు భరోసా, రైతు బీమా, సోలార్ పంపులు, మాతా శిశువుల ఆరోగ్య పరిరక్షణ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రైతు రుణమాఫీ, సన్న బియ్యానికి బోనస్, మహాలక్ష్మి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రభుత్వ స్కూళ్లలో డ్రాప్అవుట్స్, అమ్మ ఆదర్శ పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, రహదారి భద్రత, మహిళలు, బాలికలపై అత్యాచారాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాల్లో చర్చించనున్నారు. క్రీడలు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం లాంటి అంశాలపై కూడా చర్చించి పరిష్కారాలు చూపిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వ 2 ఏళ్ల ప్రగతి నివేదికను ప్రకటిస్తారు. మొత్తంగా వచ్చే 100 రోజుల్లోపు తెలంగాణలో ఒక కొత్త మార్పుకు నాంది పలుకుతుంది సర్కార్. ఇది ఏ మేరకు విజయం అవుతుందో చూడాలి మరి.